గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెల మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందులోనూ స్త్రీ వ్యామోహాలు ముఖ్యంగా పురుషులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఎందుకంటే స్త్రీల వల్ల ఇబ్బందులు, ప్రమాదాలు, ధన నష్టము, మానహాని, కుటుంబ మర్యాదలు పోవడము, కొంతమంది వ్యక్తులతోటి కొంతమంది స్త్రీలతోటి లేదా కొన్ని రకాల వ్యామోహాల వల్ల కానీ అబాస్పాలయ్యే అవకాశాలు, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు, ధన నష్టము, కొన్ని రకాల కేసుల్లో ఇరుక్కునే స్థితులు కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీ పురుష వ్యామోహాలు ఖచ్చితంగా దూరంగా ఉంచుకోవాలి. పరస్త్రీ వ్యామోహాలు ముందుగా పురుషులు దూరంగా ఉంచుకోవాలి. వివాహేతర సంబంధాలు కానీ లేదా అనేక రకాల వ్యవహారాలు కానీ మంచిది కాదు. ప్రేమికులు కూడా అనవసరంగా కోరికలు తీర్చుకోవడం కోసం కలవడాలు అవి కూడా మీకు పెద్దగా మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రాజకీయ నాయకులకు మాత్రం అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో విజేతలు అయ్యే అవకాశాలు మీకు బాగా ఎక్కువగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. అంటే సునాయాసమైన గెలిపే కనపడుతోంది. కాకపోతే ప్రత్యర్థుల యొక్క బెడద, అలాగే ప్రజలలో కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించడము, కొంత మీ మీద చెడ్డ పేరు రావడము, లేదా కొంతమంది మీ గురించి బాగా దుర్భాషలు ఆడడము, లేదా ప్రత్యర్థులు బాగా విపరీతంగా విమర్శించడం లాంటివి మాత్రం జరుగుతాయి. కొంత ఒకానొక సమయంలో ఓడిపోయేటటువంటి మాటలు కూడా వస్తాయి. కానీ అవేం నమ్మకండి. సునాయాసమైన గెలుపు, మంచి మెజారిటీతో గెలిపోయిన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. చిట్ట చివరికి ప్రజలు మిమ్మల్ని ఎంచుకుంటారు, మిమ్మల్ని నెగ్గించుకుంటారు, మీ మనస్సుని అర్థం చేసుకుంటారు. తద్వారా మీకు పదవి లభించడమే కాకుండా ప్రజలలో కీర్తి, గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. కాబట్టి ఎలక్షన్స్లో పోటీ చేసేటటువంటి ఈ రాశిలో ఉండేటటువంటి రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దైవ బలము చాలా ముఖ్యము, గ్రహ బలం చాలా ముఖ్యం. ఒకసారి అవసరమైతే ఏదైనా మంచి పూజాది క్రతువుల్లో పాల్గొనడం, చేయించుకోవడం మీకు శుభ సూచన, ముఖ్య సూచన కూడా. ఇక వ్యవసాయదారులందరికీ కూడా అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం గురించి ఆలోచిస్తారు. పంట మార్పులు బాగా అనుకూలిస్తాయి. వ్యవసాయ శైలి మార్చడానికి ప్రయత్నం చేస్తారు. పనిముట్లు కానీ యంత్ర పరికరాలు కానీ బాగా వినియోగిస్తారు. వినూతన రీతిలో వ్యవసాయం చేయడం వల్ల పంటలో లాభాలు, మీ అంతటి మీకే ఒక కాన్ఫిడెన్స్, ఓహో వ్యవసాయం ఇలా కూడా చేయొచ్చా, ఇలా సంపాదించవచ్చా, మనం ఇన్నాళ్ళు ఇంత తప్పు చేసాం, ఇక్కడి నుంచి మారదామనేటటువంటి తపన, వ్యవసాయంలో అనుకూల వాతావరణాలు కనపడుతున్నాయి. ఆర్గానిక్ ఫుడ్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సహజ సిద్ధమైన ఎరువులు వాడడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు మంచి స్థాయిలోకి ఆర్థికంగా లాభాలు పొందగలుగుతారు వ్యవసాయం ద్వారా. అయితే ఈ నెలలో ముఖ్యంగా అందరూ మిమ్మల్ని పొగడాలి, గుర్తించాలి, నేను ఎదగాలి, నేను సంపాదించాలి, నేను అప్పులు తీర్చాలి, నేను అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి, నా గోల్స్ రీచ్ అవ్వాలి అనేటటువంటి తపన, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. కానీ ఏది సునాయాసంగా రాదు. అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే, అన్నీ ఆలస్యమే, సజావుగా ఏ పని సాగేలా కనబడటం లేదు. కాబట్టి పనులన్నీ కూడా నత్తనడకగా సాగుతూ ఉంటాయి. కానీ చెట్ట చివరికి పనులన్నీ పూర్తవుతాయి. ఈ నెలలో ప్రధానమైన సమస్య మీకు ఏమిటి అంటే కనుక డబ్బులే. సమయానికి డబ్బులు చేతికి అందక, వచ్చిన డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి, మనశ్శాంతి లేక, రుణబాధలు కూడా కొంచెం ప్రభావాన్ని చూపించడం వల్ల, లేదా ఈఎంఐల విషయంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం వల్ల, ఇలా కొంచెం ఆర్థికంగా ఖర్చులు పెరగడం వల్ల
కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. మీ అవసరాల కన్నా కుటుంబ అవసరాలకి, వేరే వ్యక్తుల అవసరాలకి, లేదా మీరు ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క అవసరాలకి డబ్బులు ఖర్చు పెడతారు. అంటే మీ అవసరాన్ని తగ్గించుకుని. ఆ రకంగా డబ్బులు వచ్చినా కూడా అనవసరమైన ఖర్చుల యందు, వేరే వేరే ఖర్చుల యందు డబ్బులు వృధాగా పోయేలాగా కనపడుతున్నాయి. అందులోనూ కుటుంబ సభ్యుల గురించి, పిల్లల గురించి, సంతానానికి సంబంధించినటువంటి ఖర్చులు, కుటుంబపరమైనటువంటి లేదా గృహానికి సంబంధించినటువంటి ఖర్చులు, యంత్ర పరికరాలు రిపేర్ చేసుకోవడానికో ఏదో ఒక కారణంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. దీనివల్ల కొంచెం ఏమిట్రా మళ్ళీ ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతుంది అనే బాధ వస్తుంది, లేదా కొంచెం ఇబ్బంది పడతారని చెప్పచ్చు. అయితే ఈ నెలలో ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు, ప్రయాణాలు మాత్రం బాగా లాభిస్తాయి మీకు. అయితే శ్రమకు తగ్గ ఫలితం మాత్రం పొందే అవకాశం కనబడటం లేదు. మీ శ్రమ ఎక్కువ కానీ ఫలితం తక్కువ. 100 రూపాయలు పని చేస్తే 60 రూపాయలు 70 రూపాయలు వస్తుంటాయి మీకు. ఈ రకంగా అనుకున్నంత ఆదాయం లేకపోవడం వల్ల ఇబ్బందులు అయితే మాత్రం పడతారు. అయితే మంచి పదవులు, మంచి కీర్తి, మంచి ప్రతిష్ట, సంఘంలో గౌరవం, కుటుంబంలో గౌరవం బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. తద్వారా కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకు మాత్రం ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం లాంటివి కనపడుతుంది. అది జాగ్రత్తగా ఉండండి. విడిపోయిన ప్రేమికులు కానీ, విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ కలుస్తారని చెప్పచ్చు. గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న చితగా మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్లు ఉన్నా కూడా అది పెద్దగా ప్రభావం చూపించదు. మీరు మొండితనంతో కానీ, పట్టుదలతో కానీ ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తవుతుంది. లేజీనెస్గా ఏ పని చేసినా అది మీకు పూర్తవుతుంది. అయితే ఆత్మవిశ్వాసం బాగా పెరగడం, అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం, శారీరక సౌష్ఠవాన్ని, దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం, వ్యాయామం చేయడం ఇలాంటివి బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మీకు ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెరుగుతుంది ఈ నెలలో. అలాగే మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ నెలలో సమయానికి తినండి, సమయానికి నిద్రపోండి, ఒత్తిడి తగ్గించుకోండి. అలాగే ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. ఆయిల్ ఫుడ్లు అవాయిడ్ చేయండి. అలాగే జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు అవాయిడ్ చేయండి. బయట ఫుడ్లు అవాయిడ్ చేయండి. తద్వారా ఆరోగ్యం మీకు బాగుంటుంది. ఏదేమైనా కూడా ఈ నెలలో కొంచెం ఆరోగ్యపరంగా శ్రద్ధ అయితే బాగా పెరుగుతుంది. ఎదుటివారికి సేవ చేసే గుణం బాగా పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు చాలా కష్టపడి సాధిస్తారు, సులువుగా మాత్రం అవ్వవు. అయితే ఇతరులను మీ మాట తీరుతో ప్రభావితం చేయడం కానీ, అందరినీ ఆకట్టుకోవడం కానీ చేసి మీ పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీరు పైకి వస్తారు. ఎవరైనా చెప్పినటువంటి విషయాలు విని మీరు తప్పుడు అడుగులు వేస్తే మాత్రం నష్టపోతారు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సూచనలు, సలహాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. మీరు అనుకున్నటువంటి ఆశయం ఏదైతే మీ గోల్ ఉందో అది సాధించడానికి బాగా కష్టపడతారు, తెగిస్తారు, రిస్కులు కూడా చేస్తారు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తారని చెప్పచ్చు. తద్వారా బాగా కష్టపడతారు ఈ నెలలో. మీలో ఉండేటటువంటి క్రమశిక్షణ, మీలో ఉండే పట్టుదల మీ జీవితాన్ని ఈ నెలలో మార్పు చేసే అవకాశం కనపడుతుంది. కాకపోతే మీకు అనుకున్న పనులకి, అవుతున్న పనులకి సంబంధం ఉండదు అసలు. సరైన సమయంలో సరైన నిర్ణయం కనుక తీసుకుంటే ఏ పనులైనా సరే సజావుగా సాగుతాయి. దూరదృష్టితో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి. ఈ నెలలో విదేశాలకు సంబంధించినటువంటి వీసాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు, ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. విదేశాలు గృహాలు కొనాలనుకున్నా, పొలాలు కొనాలనుకున్నా, ఇళ్ల స్థలాలు కొనాలనుకున్నా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులున్నా అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. అలాగే గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ అనుకూలిస్తుంది. ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేయడం అనుకూలిస్తుంది. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు అనుకూలిస్తుందని చెప్పచ్చు. కాకపోతే ఉద్యోగస్తులందరికీ ఇబ్బందులు బాగా ఉన్నాయి. సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, నిరుద్యోగులకి వచ్చినా నిలబడకపోవడం, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆటంకాలు, ఇబ్బందులు, ఒత్తిళ్లు బాగా పెరగడం, మెంటల్ టెన్షన్లు, ప్రెజర్లు బాగా పెరగడంతో పాటుగా ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. మనశ్శాంతి లేకపోవడం, ఆందోళన, చికాకు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఆటంకాల, విఘ్నాలు బాగా కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా ఎవరికైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా, ప్రైవేటు ఉద్యోగం రావాలన్నా, ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, వివాహాది కుదరాలన్నా, సంతాన ప్రయత్నం కోసం కానీ ఇలాంటి పెద్ద సమస్యలు ఏదైనా మీకు ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ తీరకపోతూ ఉంటే కనుక ఒక పని చేయండి. ఏంటంటే సంకష్టహర చతుర్థి వ్రతం అని ఉంటుంది. ఈ నెల 27వ తారీఖు శనివారం నాడు వస్తుంది అది. అయితే ఆ వ్రతం ఎలా చేసుకోవాలో కూడా వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో మీకు సుస్పష్టంగా మేమే పూజా విధానం అంతటిని కూడా తయారు చేసి వీడియో పెట్టాము. కాబట్టి చక్కగా ఆ రోజు 27వ తారీఖు శనివారం నాడు ముందు రోజే సామాన్లను కొని తెచ్చుకుని శనివారం నాడు పొద్దున్నే లేచి ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని దేవుడి దగ్గర మీ చేతులతో మీరే ఆ గణపతికి చక్కగా ఆ రకంగా పూజ చేసుకోండి.
సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఏ కోరిక ఉన్నా నెరవేరుతుంది, ఏ సమస్య ఉన్నా పోతుంది, ఎటువంటి ఇబ్బంది అయినా సరే బయటపడిపోతారు. అంత విశేషం సంకష్ట చతుర్థి. అయితే కుదిరితే 11 నెలలు కంటిన్యూగా చేయండి, మీకు విశేష ఫలితం. ప్రతి నెల మాస ఫలితాలు మీకు సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందో చెబుతాం, లేదా మీకు క్యాలెండర్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆ వీడియో ఉంటుంది కాబట్టి సునాయాసంగా మీరు ఏ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోవచ్చు హాయిగా. ఎందుకంటే చాలా పట్టు సంకష్టహర చతుర్థి కలియుగంలో. అంతే దాంతోపాటుగా సప్త శనివారాల వ్రతం కూడా చాలా విశేషం. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మేము వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ పూజా విధానం కూడా సుస్పష్టంగా వెంకటేశ్వర స్వామి వారికి శనివారాన్ని మీరు ఎలా పూజ చేసుకోవాలో అంతా ఉంటుంది సామాలతో సహా. కాబట్టి ఒకసారి చూసుకుని దానికి కావలసిన సామాగ్రి తెచ్చుకుని వరుసగా 7 శనివారాలు ఖచ్చితంగా ఈ యొక్క సప్త శనివారాల వ్రతం చేయండి. ఆ వీడియో చూస్తే మీకు సునాయాసంగా ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. చక్కగా శనివారం ఎదురుగా పెట్టుకునే వీడియో చక్కగా చేసుకోండి ఇంట్లో పూజ వెంకటేశ్వర స్వామి వారికి. ఎందుకంటే ఈ కలౌ వెంకట నాయక, కలౌ చండీ వినాయక అని అంచేత కలియుగంలో వినాయకుడు బాగా పనిచేస్తాడు, వెంకటేశ్వర స్వామి బాగా పనిచేస్తాడు కోరికలు తీరడానికి. కాబట్టి మీకు ఎటువంటి కోరుకున్నా ఎటువంటి సమస్య ఉన్నా కూడా సప్త శనివారాల వ్రతం కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని లక్షల మంది మాకు కామెంట్ల రూపంలో చెప్తున్నారు, తెలియజేస్తున్నారు. కాబట్టి సప్త శనివారాల వ్రతం కూడా చాలా విశేషం. అందుకనే మేము వీడియో తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియో మీకు వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి హాయిగా ఆ వీడియో చూస్తూ మీరు చేసుకోండి. ఎందుకంటే మీరే చెప్తారు ఈ సప్త శనివారాలు అంటే 7 శనివారాలు పూర్తయిన తర్వాత మీరు అనుకున్న కోరిక తీరిందా లేదా అనేది మీరే చెప్తారు. కామెంట్ రూపంలో మీరే పెట్టండి. అంత విశేషం సప్త శనివారాల వ్రతం కూడా. కాబట్టి ఈ నెలలో ఉండే ఇబ్బందులు పోవాలన్నా, రాబోయేటటువంటి రోజులు మీకు బాగుండాలన్నా కూడా ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రయత్నం చేయండి, సమస్యలన్నీ కూడా మీకు పోతాయి. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఎటువంటి అప్పులు చేయకూడదని, ఎటువంటి తప్పులు చేయకూడదనే నిర్ణయాలు తీసుకుంటారు బాగా. తద్వారా కొంచెం బాగుంటుంది. సంతోషంగా ఆనందంగా గడపడం కోసం బాగా ప్రయత్నం చేస్తారు. ఇతరులను సంతోషపెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపార పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా గ్రహించుకోగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా కూడా అనుకూలిస్తుంది. పార్ట్ టైం బిజినెస్లు చేయడం కానీ, ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసుకోవడం కానీ ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయడం, కొత్త వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యాపారాలకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ పొందే అవకాశం కూడా కనపడుతోంది పెట్టే వాళ్ళకి. అలాగే ఇల్లు కట్టేటటువంటి వారికి కూడా మీరు ఏదైతే లోన్ తీసుకుంటారో లోన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా మీకు పొందే అవకాశం కనపడుతుంది మీరు ప్రయత్నం చేసుకుంటే. అలాగే ఈ యొక్క ఎవరైతే గృహాలు లేవో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పరమైన గృహలబ్ధులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి బాగా ప్రయత్నం చేస్తారు. వాహన సౌఖ్యం, వాహనాలు మార్చడానికి కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు. వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి. సంతాన ప్రయత్నం అనుకూలిస్తుంది. వ్యామోహాలు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. శారీరక కోరికలు బాగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే స్వల్ప ధర లాభ సూచన మాత్రం కనపడుతుంది. అంటే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు కానీ మొండిబకాయలు కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు వస్తాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ నెలలో, అది మీకు బాగా యోగిస్తుంది. క్రయ విక్రయాలు ఏవి జరిపినా లాభిస్తాయి అని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం మెరుగుపడుతుంది. చాలా రకాల మంచి మంచి అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడతారు ఈ నెలలో. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉంటే కనుక అవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి. విద్యార్థులందరికీ కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తితో పాటుగా కొత్త కొత్త పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి విజయం కనపడుతుంది. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి విజయం కనపడుతుంది. రాసిన వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి. విద్యార్థులకైతే అనుకూలంగానే కనపడుతుంది. ఉద్యోగస్తులందరూ కూడా చిన్న చిన్న స్థాన మార్పులు, స్థానచలనాలు, ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పెద్ద సమస్య ఏం కాదు. మీరు అనుకున్నటువంటి ఇంటర్వ్యూలో విజయాలు సాధించడంతో పాటుగా అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు పొందే అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే నేను చెప్పినట్టుగా సంకష్ట చతుర్థి వ్రతం చేసుకుని ప్రయత్నం చేసుకున్నట్లయితే మీకు సులువుగా ఇటువంటి జాబులైనా సరే విఘ్నాలు లేకుండా మీకు వచ్చే అవకాశం కనపడుతుంది. స్త్రీలందరికీ కూడా ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోవడం, పూల మొక్కల పట్ల, అలాగే ఏదైనా చిన్న చిన్న మొక్కలు నాటడం పట్ల, లేకపోతే ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ పండించుకోవడం పట్ల, అంటే మిద్దె తోట వ్యవసాయం కానీ ఇలాంటి వ్యవసాయం అంటే ఇంట్లోనే కూరగాయలు ఆకుకూరలు పండించుకునే ప్రయత్నం చేయడం కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు. బట్టల మీద వ్యామోహం పెరుగుతుంది. ఆభరణాల మీద వ్యామోహం పెరుగుతుంది. ఇంట్లో భర్తకి మీకు మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్న చిన్న మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, కొంచెం అనారోగ్య సమస్యలు, కొంచెం మోకాళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ రావడాలు, రక్త సంబంధ దోషాలు మాత్రం కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదేమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. అయితే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెంచుకోండి. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోండి. జాగ్రత్తగా వ్యవహరించండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త. అరువులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి. ఈ నెలలో మీకు జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక వ్యాపారాలు నష్టం లేకుండా లాభసాటిగానే సాగే అవకాశాలే కనపడుతున్నాయి అని తెలియజేస్తూ
అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా, అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు పేర్లతోటి పూజలు జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో, పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.